20 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ విజయం సాధించింది. ఆ సంస్థ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తోందంటూ అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఆరోపణల ఆధారంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2008లో నమోదు చేసిన క్రిమినల్ కేసును కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు 2025 ఆగస్టు 4న ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ఎస్ఎల్పీని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలెలతో కూడిన ధర్మాసనం గురువారం కొట్టేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తొలుత ఉండవల్లి అరుణ్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ వాదనలు వినిపించారు. కిందటిసారి ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ధర్మాసనం 2 అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మాకు తెలిసింది. అందులో పిటిషనర్ వ్యక్తిగత అర్హతపై అనుమానం వ్యక్తం చేయడంతో పాటు చనిపోయిన వ్యక్తికి వ్యతిరేకంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొనసాగించడం గురించి ప్రశ్నించారు. ఆర్బీఐ అనుమతి లేకుండా 2500 కోట్లు వసూలు చేసినట్లు ప్లీడింగ్స్ లో వాళ్లు అంగీకరించారు అని పేర్కొన్నారు. జస్టిస్ సుందరేష్ జోక్యం చేసుకుంటూ మీరెవరు అని ఉండవల్లి న్యాయవాదిని ప్రశ్నించారు. ఆయన స్పందిస్తూ పిటిషనర్ తొలి నుంచి ఈ విషయాన్ని పరిశీలిస్తూ వచ్చారని, అందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిందని చెప్పారు. 2024 ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని చూడాలని విన్నవించారు. జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ అది కరెక్టే, అయితే ఈ కేసును పరిశీలించి చూస్తే ఇందులో వ్యక్తిగత వివాదం తప్ప మరొకటి కనిపించలేదన్నారు. ఈ కేసును తొలి రౌండ్లో కొట్టేశారని, దాని గురించి ఎవరూ పట్టించుకోకపోతే పిటిషనరే ఆ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారని ఆయన న్యాయవాది పేర్కొన్నారు. సాంకేతిక కారణాలపై కేసును కొట్టేసి ఇందులో ప్రాసిక్యూషన్ కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు చెప్పిందని వెల్లడించారు. సెక్షన్ 45(s) కింద హెచ్యుఎఫ్ వ్యక్తుల సమూహం కాబట్టే క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు చేయకూడదని ఆర్బీఐ పేర్కొందన్నారు. ఆర్బీఐ వాదనల్ని హైకోర్టు పూర్తిగా విస్మరించిందని చెప్పారు. హైకోర్టు క్వాష్ ఆర్డర్పై అప్పీల్ చేయాలని పిటిషనర్ 2 రాష్ట్రాలకు లేఖలు రాసినా అప్పీల్ చేయలేదని వివరించారు. జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ తమకు డబ్బు రాలేదని, ఒక్క డిపాజిటర్ కూడా ఫిర్యాదు చెయ్యలేదని హైకోర్టు తీర్పులో పేర్కొంది కదా అని గుర్తు చేశారు. ఆర్బీఐ వాదనలు వినాలని తొలి రౌండ్లో కోర్టు చెప్పిందని న్యాయవాది పరమేశ్వర్ పేర్కొన్నారు. జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ మీరు కోర్టు దృష్టికి తెచ్చారు, దాని ప్రకారం న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది, అంతే. మీరు ఎంత ఎక్కువ వాదిస్తే మాకు మీపై అంత ఎక్కువ అనుమానాలొస్తాయని ఉండవల్లి న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సెక్షన్ 45(s) కింద ప్రాసిక్యూషన్ కొనసాగించొచ్చని ఆర్బీఐ స్పష్టంగా చెప్పిందని, ఆ విషయం హైకోర్టు ఉత్తర్వుల్లోనూ ఉందని న్యాయవాది పేర్కొన్నారు. ఇక్కడ ఆర్బీఐకి ఇంకా నోటీసులు జారీ కాలేదని, వారి వాదనను వినాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలపై మీరేం చెప్తారని మార్గదర్శి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను న్యాయమూర్తి అడిగారు. లూథ్రా స్పందిస్తూ డిపాజిటర్లకు డబ్బంతా తిరిగి చెల్లించాం, ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాం, డబ్బు చెల్లించిన విషయాన్ని ప్రభుత్వాలు ధృవీకరించుకున్నాయి. డిపాజిటర్లకు ఇప్పటికే వడ్డీతో సహా 2500 కోట్లకు పైగా చెల్లించాం. డబ్బు వెనక్కి తీసుకోవడానికి ముందుకు రాని డిపాజిటర్ల కోసం ఎస్క్రో ఖాతాలో ఎప్పటికప్పుడు జమ చేశాం. అందులో ఇప్పటికీ 5.23 కోట్లు మిగిలి ఉన్నాయి. క్రితంసారి సుప్రీంకోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు తిప్పి పంపినప్పుడు డిపాజిటర్లకు డబ్బు చెల్లింపుల గురించి పరిశీలించారని చెప్పింది. దాని ప్రకారమే తెలంగాణ హైకోర్టు అన్ని విషయాల్ని పరిశీలించింది. ఇక ఇందులో ఏమీ మిగల్లేదు, హైకోర్టు బహిరంగ ప్రకటనలు కూడా ఇచ్చింది అని వివరించారు. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణ ముగించింది. ఈ కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ తరపున మరో సీనియర్ న్యాయవాది నాగముత్తు, ఏపీ ప్రభుత్వం తరపున ఏఎస్జీ ఎస్వి రాజు హాజరయ్యారు. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తోందంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ తో పాటు హెచ్యుఎఫ్ కర్త రామోజీరావుపై 2008 జనవరి 23న అప్పటి వైఎస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారించిన హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న తీర్పు వెలువరించింది. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై డిపాజిటర్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, పైగా డిపాజిట్ సొమ్మును వెనక్కివ్వడానికి ఆ సంస్థ చర్యలు కూడా తీసుకుందని పేర్కొంది. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును దుర్వినియోగం చేసే ఉద్దేశ్యం మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు లేదని, దీన్ని బట్టి అర్థమవుతోందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ 2019 డిసెంబర్ 17న ఉండవల్లి అరుణ్ కుమార్,
ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు 2024 ఏప్రిల్ 9న ఈ కేసును హైకోర్టుకే తిప్పి పంపింది. డిపాజిటర్లు ఎవరూ ఫిర్యాదు చెయ్యలేదన్న కారణంతో హైకోర్టు ఈ కేసును కొట్టేసిందని, అయితే హైకోర్టు బహిరంగ ప్రకటన జారీ చేసి ఇన్వెస్టర్ల నుంచి క్లెయిమ్లు ఆహ్వానించాలని సూచించింది. నిజమైన పెట్టుబడిదారులందరి క్లెయిమ్లను సంతృప్తికరంగా పరిష్కరించడానికి, ప్రతివాదికి ఎలాంటి దురుద్దేశాలు లేవని నిరూపించడానికి ఇది అవసరమని పేర్కొంది. ఆ ఆదేశాల మేరకు మార్గదర్శి పిటిషన్లపై తాజాగా విచారించిన తెలంగాణ హైకోర్టు, మార్గదర్శి ఫైనాన్షియర్స్లో డిపాజిట్లు చేసిన వారిలో ఎవరికైనా సొమ్ము అందకుంటే హైకోర్టును ఆశ్రయించొచ్చంటూ పత్రికల్లో బహిరంగ ప్రకటన ఇచ్చింది. ఒక్క డిపాజిటర్ కూడా హైకోర్టును ఆశ్రయించలేదు. ఆ పిటిషన్లు విచారణలో ఉండగానే హెచ్యుఎఫ్ కర్త రామోజీరావు 2024 జూన్ 8న మరణించారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. హెచ్యుఎఫ్ కర్త మరణంతో కేసును కొనసాగించడం వ్యర్థమని, అందువల్ల నాంపల్లి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్లో ఉన్న క్రిమినల్ కంప్లైంట్ను కొట్టివేయాలంటూ మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఆ వివరాల్ని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు పిటిషనర్లకు వ్యతిరేకంగా చేపట్టిన క్రిమినల్ ప్రాసిక్యూషన్ రద్దు చేస్తూ 2025 ఆగస్టు 4న తీర్పు వెలువరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ 2025 డిసెంబర్ 19న సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారు. గురువారం దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసును తరచి చూస్తే ఇది పూర్తిగా వ్యక్తిగత తగాదాకు సంబంధించిన వ్యవహారంలా కనిపిస్తోందని, పిటిషనర్ వాదనలు వినిపించే కొద్దీ వారిపై అనుమానాలు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది.